గుడ్ మార్నింగ్ అండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నది రూల్స్ థియరం యొక్క థర్డ్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, లిమిట్స్ ఏమో ఏ కమ బి అని ఇచ్చాడు. ఎఫ్ఆఫ్ఎక్స్ వాడు ఇచ్చింది తీసుకున్నాను. ఈ స్టెప్ గురించి చెప్తాను. మనకు ఆల్రెడీ తెలుసు రూల్స్ థియరంలో మనం ఫస్ట్ ఈ కండిషన్ ప్రూవ్ చేయాలని, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలని మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏబి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఏబీనే సబ్స్టిట్యూట్ చేసేయాలి. లాస్ట్ ప్రాబ్లంలో అయితే ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చేవాడు, కానీ ఇక్కడ ఏబీ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఏబీ వాల్యూ ఏ అండ్ బీనే సబ్స్టిట్యూట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్లో ఏం చేయాలి, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. a square plus ab divided by a into a plus b, that is equal to log a square plus ab divided by a into a square plus a into b ab. a square plus ab క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది, log 1 వాల్యూ 0 అనమాట. అలానే ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఎఫ్ ఆఫ్ బి అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం బీని రీప్లేస్ చేయాలి, బీతో రీప్లేస్ చేయాలి ఎక్స్ని. అప్పుడు ఏమవుతుంది, లాగ్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ బై బీ ఇంటూ ఏ ప్లస్ బి. లాగ్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ డివైడెడ్ బై బీ ఇంటూ ఏ అంటే ఏబీ, బీ ఇంటూ బి అంటే బీ స్క్వేర్. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే రెండు బీ స్క్వేర్ ప్లస్ ఏబీ కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే లాగ్ 1 ఉంటుంది, దాని వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ రెండు కూడా ఏమయ్యాయి, ఈక్వల్ అయ్యాయి. కాబట్టి రోల్స్ థియరం యొక్క ఫస్ట్ కండిషన్ అనేది ఏమైంది, సాటిస్ఫై అయింది. తర్వాత ఏం చేయాలి, రోల్స్ థియరం యొక్క సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవాలి. ఏంటది, ఎఫ్ డాష్ ఆఫ్ సి అన్నది 0కి ఈక్వల్ చేసి వచ్చే సి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది వాడు ఇచ్చినటువంటి లిమిట్స్ ఉన్నాయి కదా ఏ కమా బి, ఆ ఏకి బికి మధ్యలో ఉండాలి. ఓకేనా, అది మనకు ఏకి బికి మధ్యలో ఆన్సర్ ఉంటుందో లేదా అన్నది ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం చెక్ చేయాలన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలంటే ముందు ఏం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఇచ్చిన క్వశ్చన్కి డెరివేటివ్ చేయడమే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే, కానీ దీనికి డెరివేటివ్ చేయడం కష్టం కాబట్టి ముందు ఈ ఫంక్షన్ ఏం చేశాను, నేను సింప్లిఫై చేసుకున్నాను. లాగ్ ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. కాబట్టి ఏంటి, ఇక్కడ లాగ్ దీనికి సింపుల్గా ఏమీ లేదు, జస్ట్ మనకు న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని ప్లస్ లాగ్ కింద తీసుకుంటారు, డినామినేటర్లో ఉన్న ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా ఎక్స్ ఏ ప్లస్ బి, వీటిని మైనస్ అని తీసుకుంటారనమాట. అదే సింప్లిఫై చేయడం. ఓకేనండి, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయడం ఈజీ అనమాట, అందుకోసమే దీన్ని ఎలా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కాబట్టి లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ డెరివేటివ్ 1/x స్క్వేర్ ప్లస్ ఏబీ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ దేన్నైతే మనం ఎక్స్ అనుకున్నామో దాని డెరివేటివ్ పక్కన వేయాలి. ఇక్కడ ఎక్స్ అని దేన్ని అనుకున్నాం, మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీని అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ డెరివేటివ్ మనం పక్కన వేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత, 2x. ఏబీ డెరివేటివ్, ఏబీ అనేది ఒక నెంబర్ కాబట్టి ఏబీ డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా, తర్వాత అలానే దీని డెరివేటివ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మైనస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, -1/x. ఈ టర్మ్లో అసలు ఎక్సే లేదు కాబట్టి 1/a ప్లస్ బి అని రాయకూడదు, ఎందుకంటే ఇందులో ఎక్స్ లేదు కాబట్టి దీన్ని మొత్తాన్ని ఒక నెంబర్ కింద చూడాలి. ఎనీ నెంబర్ డెరివేటివ్ 0 కాబట్టి ఇక్కడ 0 వేసాను. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, సి పెట్టాలి. అప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ మొత్తంలో నేను ఏం ప్లేస్ చేశాను, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ సిని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, ఎఫ్ డాష్ ఆఫ్ సిని 0కి ఈక్వల్ చేయాలి కాబట్టి ఈ ఫంక్షన్ ఏం చేశానంటే నేను 0కి ఈక్వల్ చేశాను. 0కి ఈక్వల్ చేస్తే ఏమైంది, 2c/c² ప్లస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/c అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2c ఇంటూ సి 2c², 1 ఇంటూ c² ప్లస్ ఏబీ c² ప్లస్ ఏబీ. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు ఈ c²ని ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2c² మైనస్ c² అవుతుంది కదా. అప్పుడు 2c² మైనస్ c² ఏమవుతుంది, c², దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. c² ఈక్వల్ టు ఏబీ అయితే c ఈక్వల్ టు ఏమవుతుంది, √AB. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ ఏదైతే √AB ఉందో అది ఏకి బికి మధ్యలో ఉందో లేదో చెక్ చేయాలి మనం.
ఈ వచ్చిన ఆన్సర్ ఏదైతే రూట్ ఏబి ఉందో అది ఏకి బీకి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పగలమంటే మీరు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 తీసుకోండి. ఏ వాల్యూ 4, బి వాల్యూ 6 తీసుకోండి. అప్పుడు ఏ ఇంటూ బి ఎంత? 24. రూట్ 24 అంటే వాల్యూ ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ 4 వస్తుంది, లెస్ దాన్ 5 వస్తుంది. అంటే దాని మీనింగ్ అదేగా. ఇక్కడ మనం ఏ వాల్యూ 4 తీసుకున్నాం, బి వాల్యూ ఎంత తీసుకున్నాము? బి వాల్యూ ఇక్కడ 6 తీసుకున్నాం. కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా దేనికి మధ్యలో ఉంటుంది? ఏకి బీకి మధ్యలో ఉంటుంది. మీరు ఈ సి వాల్యూ అన్నది ఈ ఏకి బీకి మధ్యలో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీకు నచ్చినటువంటి నెంబర్స్ని ప్లేస్ చేసుకొని రఫ్గా వాటిని మీరు నంబర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే మీకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సి ఈక్వల్ టు రూట్ ఏబి అన్నది మనకి ఇచ్చిన లిమిట్స్కి మధ్యలో ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.